అండి అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్షాలు ఎలా పడుతున్నాయంటే మధ్యాహ్నం దాకా బాగా ఎండగాచి మధ్యాహ్నం నుండి అయితే ఫుల్గా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మా ఆయన ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొస్తానని అయితే ఫోన్ చేశాడు. సో చాలా చల్లగా వర్షం పడుతుంది, వేడివేడిగా చికెన్ పకోడీ కోసమేమో అని దానికి సంబంధించిన విధంగా అన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. తీరా ఇంటికి వచ్చిన తర్వాత నాకు చికెన్ పులావ్ తినాలనిపిస్తా ఉందని అయితే చెప్పాడు. సరేలే, ఎప్పుడు ఏమీ అడగకుండా చేసి పెడితే అది తినేవాళ్ళు. సడన్గా ఏదైనా కావాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది కదా. సో అలానే మా ఆయన ఎప్పుడు ఏది అడగడు, ఇది చెయ్యి అది చేయని, ఏది చేసి పెట్టినా తృప్తిగా తింటారు. సో అందుకని లేక చికెన్ పులావ్ అడిగాడు కదా అని అయితే ఇక్కడైతే నేను బాస్మతి రైస్ అయితే ఫస్ట్ తీసుకున్నాను చేయడానికి. బట్ నాకెందుకు చికెన్ పులావ్ని బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైస్తో చేసుకుని తింటేనే బాగా అనిపిస్తుంది. సో అందుకని మళ్ళీ దాన్ని పక్కన పెట్టేసి నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇక్కడ. అండ్ మా ఆయన ఎలా అంటే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏది చేసి పెట్టినా ఇష్టంగా తృప్తిగా అయితే భోంచేస్తారు. పెళ్ళి కాకముందు ఎలా అంటే ఫస్ట్ ప్రయారిటీ నాన్ వెజ్కి ఉండేది మా ఆయనకి, నాకు వెజ్కి ఉండేది. ఇప్పుడు కూడా వెజ్కే ఉంది నాకైతే. అంటే నాన్ వెజ్ తిన్నాను కాదు, తింటాను, బట్ ఫస్ట్ ప్రయారిటీ అయితే వెజ్కే ఇస్తాను. నాకు పెళ్ళి కాకముందు మా ఆయన వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఖచ్చితంగా నాన్ వెజ్ తినేవాళ్ళంట. అంటే వెడ్నెస్డే సండే ఖచ్చితంగా తినేవాళ్ళు, మధ్యలో ఎప్పుడైనా ఒకసారి కూడా కావాలి అనిపిస్తే తినేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే సండే మాత్రమే తింటాము, లేదు అంటే ఎప్పుడైనా తినాలి అనిపిస్తే అయితే తీసుకొచ్చి చేస్తూ ఉంటాము అంతే. అంత ఎక్కువగా నాన్ వెజ్ చేసుకొని తినడం అంటూ ఏం పెద్దగా ఉండదు. బట్ మా ఆయన ఎప్పుడైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా చేసి పెడతాను, ఎందుకంటే తనకి ఇష్టం కాబట్టి. సో అలా మా ఆయన ఎప్పుడు ఇది చేయి అది చేయి ఇది తినాలనిపిస్తుందని ఎప్పుడు అడగడు, ఏ చేసి పెట్టినా చాలా హ్యాపీగా తింటారు. సో అలా సడన్గా అడిగేసరికి ఖచ్చితంగా చేయాలి అనిపిస్తుంది కదా. సో అలా అయితే ఆ రోజైతే చికెన్ పులావ్ అయితే చేసి పెట్టాను. కుక్కర్లో పెట్టేశాను, ఎందుకంటే పిల్లలు మేము 6:37 లోపు అయితే డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము, ఇంకా నార్మల్గా చేస్తే లేట్ అయిపోతుందేమో అని కుక్కర్లో అయితే పెట్టేశాను. సైమల్టేనియస్గా ఆ రోజు అయితే ఇడ్లీకి బియ్యం పోస్తున్నాను, వాటిని కూడా కడిగి మిక్సీలో వేసుకుంటూ అయితే చికెన్ పులావ్ అయితే ఆ రోజు చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇందులోకి సైడ్ ఏం చేసుకునే అవసరం లేదు, పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. బట్ నాకు ఎందుకు అలానే ప్లెయిన్గా తినడం అంటే ఇష్టం. మా ఆయన కూడా పెద్దగా ప్రిఫర్ చేయడు పెరుగు వేసుకు తినడం దీంట్లోకి. సో అందుకని ఇంక పెరుగు పచ్చడి కూడా చేయలేదు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఆ రోజు. కరెక్ట్గా అర్ధగంటలో చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ గీ వేసుకొని మసాలా దినుసులు అంటే బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటోలు అన్నీ వేసి ముందుగానే చికెన్ని ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగైతే పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అన్ని మసాలాలు యాడ్ చేసుకుంటూ ఉన్నాను. ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ బయట వస్తాయి కొద్దిగా. దాని తర్వాత పెరుగు కూడా కొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. అన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత చికెన్లో నుంచి అయితే ఆయిల్ కాస్త బయట వస్తుంది. ఆ టైంలో ఒకసారి బాగా కలుపుకొని నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, ఒకటికి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని బాగా ఎసరు తెల్లనియాలి. లేదంటే ఫస్టే మనం బియ్యం వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని కూడా వాటర్ వేసుకోవచ్చు. బట్ ఎలానా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫస్ట్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఉప్పు కారం అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఎసరు బాగా తెల్లనివ్వాలి. దాని తర్వాత మనం ముందుగా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అయితే డైరెక్ట్గా ఇందులో వేసుకొని దాని తర్వాత కూడా ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా సరిపోతే డైరెక్ట్గా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవడమే. నేను ఇక్కడ కరెక్ట్గా 2 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 2 విజిల్స్ పోయి ప్రెషర్ అంతా పోయేదాకా ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి దాని తర్వాత అయితే లిడ్ ఓపెన్ చేసి చూశాను. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, చాలా టేస్టీగా ఉండింది ఆ రోజు. మీరు నార్మల్ రైస్ కాకుండా బాస్మతి రైస్తో చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకటికి ఒకటి ఇంకా వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. రోజు చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఉప్పు కారం మరీ ఎక్కువ కాకుండా పిల్లలు కూడా తింటున్నారని చెప్పాను కదా. సో కరెక్ట్గా సెట్ అయింది, బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. పిల్లలకి ఆయనకైతే పెట్టించేసాను. నేను ఇడ్లీకి బియ్యం పోసని చెప్పాను కదా, దాన్ని మిక్సీ పట్టేసుకొని దాని తర్వాత ఫ్రెష్ అయితే నేను తిన్నాను. చాలా బాగుంది. ఇంతవరకు బిర్యానీ చేయని వాళ్ళు పులావ్ చేయని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగుంటుందండి, చాలా ఈజీ కూడా, అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. ఏంటంటే నాకు తెలిసినంత వరకు వెజ్ వంటలు చేసేదానికన్నా నాన్ వెజ్ వంటలు చేసేది ఈజీ అండ్ తక్కువ టైంలో అయిపోతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నాన్ వెజ్ చేయాలంటే అది కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఏమో కష్టమేమో అనుకుంటూ ఉండేదాన్ని స్టార్టింగ్లో. బట్ చెప్పాలంటే నాన్ వెజ్ వంటలు చేయడం చాలా ఈజీ వెజ్తో కంపేర్ చేస్తే.
అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఫ్రెష్ అయితే నేను తినేసాను. పిల్లలు అప్పటికే పడుకొని నిద్రపోయారు. 7:30కి అంతా పడుకునేస్తారు. అలా అయితే తినేసాను. ఆఫ్టర్నూన్ సబ్బియ్యంతో పాయసంలాగా చేశాను. అంటే పాయసం అంటే మరీ వాటరీగా కాకుండా కొంచెం గట్టిగానే చేసుకుంటాము. చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇలానే ఇష్టం. అండ్ మా ఆయనకి ఇందులో సేమియా ఇస్తే ఇష్టం, అందుకని తన కోసం సేమియా కూడా వేశాను. సో బెల్లం పాలేసి అయితే చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో అది డిన్నర్ అయిన తర్వాత మా ఆయనకైతే పెట్టిస్తూ ఉన్నాను. సో ఎలా ఉంది చెప్పు అంటే ఇక్కడ రకరకాల ఎక్స్ప్రెషన్ పెట్టి ఏదేదో చేశారు. ఇదైతే చేసినప్పటికన్నా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా ఎండాకాలంలో ఎక్కువగా చేసుకుని తాగుతూ ఉంటాము, చలవ చేస్తుంది అని. వేసిన తర్వాత డిన్నర్ తిన్న తర్వాత బౌల్స్ అంతా పడతాయి కదా, అవంతా వాష్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకుని 9:30, 10కి అంతా వెళ్ళి పడుకునేసాను. సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.